మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ప్రశాంత్ ఆల్రెడీ పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటాడు. పూజారి గారు ప్రశాంత్ చేత దగ్గరుండి పూజ చేయిస్తూ ఉంటారు. "అమ్మా, అమ్మాయిని తీసుకురండి" అని పూజారి గారు చెప్పటంతో ఆద్య, జానకి ఇద్దరు చాలా బాధపడుతూ రామలక్ష్మిని తీసుకువస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి బాధకి అంతు లేకుండా అయిపోతుంది. అలా బాధపడుతూనే మండపం లోపలికి వచ్చేస్తుంది. రఘురామ్ అక్కడే నిలబడి ఉంటారు. అప్పుడు జానకి, "రామా, వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా" అని చెప్పటంతో రామలక్ష్మి రఘురామ్ దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటుంది. "నాన్న, ఆశీర్వదించండి నాన్న" అని అన్నట్లుగా అలా కాళ్ళ దగ్గరికి వచ్చి రఘురామ్ వైపు చూస్తూ ఉంటుంది. అయితే రఘురామ్ ఆశీర్వదించకుండా ఒక 2 అడుగులు వెనక్కి వేసేస్తాడు. ఇక రామలక్ష్మి మళ్ళీ చాలా చాలా బాధపడుతూ రఘురామ్ వైపు అలా చూస్తూ ఉంటే రఘురామ్ కనీసం ఆశీర్వదించను కూడా ఆశీర్వదించలేదని ఆద్య, జానకి కూడా చాలా బాధపడుతూ రామలక్ష్మి వైపు చాలా బాధగా చూస్తూ ఉంటారు. అలా రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ప్రశాంత్ మాత్రం ఇదేది లెక్క చేయకుండా చాలా సంతోషంగా, "కాసేపట్లో నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతున్నాను. నేను రామలక్ష్మిని సొంతం చేసుకోబోతున్నాను. ఇక రామలక్ష్మి నా ఇష్టం వచ్చినట్టు నా ఇష్టానుగుణంగా ఉంటుంది" అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి ఈ పెళ్లి ఎలా ఆగుతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.